వాయిస్ ఆఫ్ కోడూర్, మన ఊరు మన గొంతుక. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు పట్టణం నందు అన్న ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాల వేసిన ముక్కా రూపానందరెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి. రైల్వే కోడూరు పట్టణం నందు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా పార్టీ స్థాపించిన అన్న ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి కృతజ్ఞత తెలియచేశారు. ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, పేదల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి కోసం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా పార్టీ బలపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొని పార్టీ పట్ల తమ మద్దతును వ్యక్తం చేశారు. వేడుక ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. తెలుగు బలమైన వర్గాల పార్టీ అని తెలుగుదేశం పార్టీ నిరూపించుకోవడంలో ఇప్పుడు నెక్స్ట్ జనార్దన్ నాయుడు గారిని పూలమాల శాలువాతో ఇన్ఛార్జ్ వేరేలను సత్కరించాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు జనార్దన్ నాయుడు గారిని ఇన్ఛార్జ్ వేరేలు సత్కరిస్తున్నారు. అందరూ కూడా మీ కరద్వానాలతో గట్టిగా స్వాగతించవలసిందిగా కోరుచున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.